ఒక హీరో చేయాల్సిన సినిమాని మరో హీరో చేయడం అనేది ఏ ఇండస్ట్రీలో అయినా సర్వసాధారణం. గతంలోనే కాదు, రీసెంట్గా కూడా అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అందులో మరో లేటెస్ట్ ఉదాహరణ కరుప్ప. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రం రీసెంట్గా విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ను ఎదుర్కొంటూ అసలు సూర్య కంబ్యాక్ ఇచ్చే అవకాశాలున్నాయా అని ఆయన అభిమానులు బాధపడుతున్న సమయంలో విడుదలైన ఈ చిత్రం ట్రేడ్ పండితుల మైండ్ని బ్లాస్ట్ అయ్యే రేంజ్కి గ్రాస్ వసూళ్లు రాబడుతూ ముందుకు దూసుకెళుతోంది. అయితే ఈ చిత్రాన్ని ముందుగా సూర్యతో చేయాలని అనుకోలేదట. చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ముందుగా ఈ కథ వినిపించాడట. ఇది జరిగి 2 ఏళ్లయింది. అంటే పుష్ప సినిమా షూటింగ్ సమయంలోనే కథ వినిపించాడట. అల్లు అర్జున్ కాన్సెప్ట్ ఐడియా చాలా నచ్చింది, కానీ సెకండ్ హాఫ్లో కొన్ని మార్పులు సూచించాడట. ఈలోపు తమిళ, తెలుగు భాషల్లో సమీకరణాలు మారిపోయాయి. అల్లు అర్జున్ అట్లీ, లోకేష్ కనగరాజు వంటి డైరెక్టర్స్తో పనిచేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించడం, ఆయన భవిష్యత్తు లైనప్ కూడా మారిపోవడంతో ఈ కరుప్ప చిత్రం నుండి చేజారిపోయింది. ఆ తర్వాత స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి తమిళ హీరో సూర్యకి వినిపించడం, ఆయనకు కథ ఓ రేంజ్లో నచ్చడం జరిగింది. వెంటనే షూటింగ్ మొదలై పూర్తి చేసుకుని మన ముందుకు వచ్చింది. ఆ తర్వాత జరిగింది మొత్తం హిస్టరీ. ఒకవేళ అల్లు అర్జున్ ఈ సినిమాని ఒప్పుకొని చేసుంటే ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బదులయ్యేవా? ఆయన పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఈ సినిమా దైవాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన సినిమా కాబట్టి నార్త్ ఇండియాలో కూడా క్లిక్ అయి 1000 కోట్లు రాబట్టి ఉండేది అని సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.